హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్తను తీసుకువచ్చారు. సో ఆ శుభవార్త మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 28వ తారీఖున రైతులకు అన్నదాత సుఖీభవ మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రైతులకు ఆర్థికంగా సహాయంగా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను తీసుకువచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో రైతు భరోసా పథకానికి సంబంధించి సంవత్సరానికి మనకు 13,500 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసేవారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలను పెంచి రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి 14,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పథకం ద్వారా విడతకి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయల మొత్తాన్ని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మోదీ గారు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతుల సంక్షేమం కోసం ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే గతంలో ఎన్నికల ముందు చాలామంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే జారీ చేశారు, అంటే ప్రతి ఒక్కరికి అందించారు. అయితే ఇప్పుడు వారందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సూచించారు. మీ సేవా కేంద్రాలలో లేదా రైతు భరోసా సెంటర్లలో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్సు, బ్యాంక్ అకౌంట్ జెరాక్సు, మీ యొక్క ఆధార్ కార్డుకు మీ యొక్క ఫోన్ నంబర్ లింక్ చేసి ఉన్న ఫోన్ నంబర్ను, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే కనుక ఈ పథకాలకు రెండు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తారు. అయితే ఇప్పుడు భూ యజమానుదారులకే కాకుండా కౌలు రైతులకు కూడా, అలాగే అటవీ భూమి, దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు ఇవ్వాలని మన యొక్క ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20,000 రూపాయలు ఈ యొక్క కౌలు రైతులకు, దేవాదాయ భూమి సాగు చేసేవారికి, అటవీ భూమి సాగు చేసేవారికి ఒకేసారి 20,000 రూపాయలు జమ చేస్తారండి. మనకు ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్న భూ యజమానుదారులు ఉన్నారో వారికి విడతల వారీగా చేస్తారు, కానీ వీరికి మాత్రం ఒకేసారి డబ్బులైతే ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అలాగే మనకు ఈ నెల 28వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారు. అయితే అన్నదాత పథకం ద్వారా తొలి విడత ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి 7,000 రూపాయలు అందిస్తారు. పీఎం కిసాన్ ద్వారా 17వ విడత 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రెండు కలిపి మనకు 9,000 రూపాయలు వస్తుంది, రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు మనకు తెలియజేస్తారు. ఏ తేదీన వేస్తారు ఏంటి పూర్తి వివరాలు మనకు ప్రభుత్వం వారు తెలుపుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.